డైలాగ్ రైటింగ్ అనేది మోస్ట్ టఫెస్ట్ సార్. అవును అవును. ఇప్పుడు మనకు కొంతమంది స్క్రీన్ రైటర్స్ ఉన్నారు. ఇప్పుడు సార్ బీజం కథా వస్తువు మీద పనిచేయడానికి ఉన్న రచయితలు వేరు. మీలాంటి వాళ్ళు మీరు కూడా చేశారు విరాట పర్వం. కథా వస్తువు మీద చేసేవారికి కథను విస్తరించడం రావాలని రూల్ లేదు. అది వేరే స్కిల్. అది ఆ కథను విస్తరించిన తర్వాత థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేసేది అది వేరే స్కిల్. అది దానికి మళ్ళా మనము వేరే ఎవరన్నా ఉంటే తీసుకోవడమో లేకపోతే మనం రాసుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. స్క్రీన్ రైటింగ్ అనేది చాలా పెద్దది సార్. ఇది నవలలాగా రాసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కుదరదు. ఆయన చాలా అద్భుతమైన రైటర్ సార్. మీరు చూస్తారు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నేను కూడా పోస్ట్ పెట్టినా కదా, సాహిల్ కాంపాటి పేరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి పెట్టినా.